Good morning, teachers. This is Vaivyu Mameshwara, SRG. అందరి ఉపాధ్యాయులకి నమస్కారం. సో టుడే లెట్ us డిస్కస్ అబౌట్ స్కూల్ లీడర్షిప్ కాన్సెప్ట్స్ అండ్ అప్లికేషన్స్. పాఠశాల నాయకత్వ లక్షణాల గురించి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. సో వాట్ ఆర్ ద కీ ఏరియాస్ ఫర్ స్కూల్ లీడర్షిప్ డెవలప్మెంట్? As a leader of the school, you need to work on all 7 key areas outlined in the National Curriculum Framework on School Leadership Development. పాఠశాల నాయకుడిగా ఆ చెప్పిన 7 కీ ఏరియాస్లో కానీ మనం ఫోకస్ చేస్తే మంచి పాఠశాల నాయకుడిగా ఎదగడమే కాకుండా పాఠశాల అభివృద్ధికి మనం దోహదపడతాం. వాట్ ఆర్ ద 7 కీ ఏరియాస్? ఆ 7 కీ ఏరియాస్ ఏంటంటే చూద్దాం. పెర్స్పెక్టివ్ ఆన్ స్కూల్ లీడర్షిప్. As a leader, you need to develop an understanding of leadership and its impact on transformation. The key area encourages you to build a conceptual understanding of school as a place for promoting growth and development of children and as a ground for continuous experimentation and change. మంచి పాఠశాల నాయకత్వ లక్షణాలు కానీ ఉంటే పిల్లల పెరుగుదలకి కారణభూతులు అవుతాం. అంతేకాకుండా కొత్త ఎక్స్పెరిమెంటేషన్స్ కొత్తగా ఇన్నోవేషన్స్ చేసి పిల్లలకి మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేటట్టు పాఠశాల దోహదపడుతుంది. The key areas help you emphasize on the centrality of the child, focusing on building a vision for change and transformation that is inclusive and progressive in nature. పిల్లలు క్రియేటివిటీకి ఉపయోగిస్తూ పిల్లల్లో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఆ సవరించడానికి మనం ఏం చేయాలనేది కార్యాచరణ అనేది మనం రూపొందించుకోవడానికి ఒక మంచి పాఠశాల నాయకుడిగా మనం ప్లాన్ చేసుకోగలిగితే మంచి ఉపాధ్యాయుల ద్వారా పిల్లల ద్వారా కూడా మనం ప్రొఫెషనల్ డెవలప్మెంట్ మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా రాబట్టగలుగుతాం. In this capacity, you as a school leader can assess the ground realities of the school at present and develop a vision for your school along with other stakeholders. దీనికోసం పాఠశాల నాయకుడిగా గ్రౌండ్ రియాలిటీస్, ఆ పాఠశాల లోటుపాట్ల గురించి మనం బాగా అవగాహన చేసుకొని ఆ స్టేక్ హోల్డర్స్ అంటే పేరెంట్స్ కానీ గ్రామస్తులు కానీ వాళ్ళతో చర్చించి ఒక విజన్ ప్లాన్ అనేది మనం తయారు చేసి దానికి అనుగుణంగా మనం రూపకల్పన చేసి దాని మీద సరైన విధంగా మనం చర్యలు తీసుకోగలిగితే మనం చక్కగా పాఠశాలని అభివృద్ధి పదంలో నడపగలుగుతాం. Once the vision is developed, you begin the journey of realizing it with the aims of holistic development of every child through collaborative and teamwork. సంఘటంగా అందరితో కలిసిమెలిసి ఉంటూ అందరి ఆలోచనలను కార్యరూపం దాలుస్తూ మనం ఒక విజన్ ప్లాన్ తయారు చేసుకుంటూ దాన్ని ఆచరిస్తూ మనం ముందుకు వెళ్తే పాఠశాల మంచి అభివృద్ధి పదంలో నడిపించగలుగుతాం. మంచి పాఠశాల నాయకుడిగా మనం మన్నలను పొందగలుగుతాం. డెవలపింగ్ సెల్ఫ్, ఇదంతా చేయాలంటే డెవలపింగ్ సెల్ఫ్ ముందు నువ్వు బాగా డెవలప్ అవ్వాలి. నువ్వు బాగా డెవలప్ అవ్వడం అంటే నీ ఆలోచనలు, నీ యాటిట్యూడ్, నీ ప్రొఫెషనల్ డెవలప్మెంట్ చాలా బాగుండాలి. The focus of this key area is to develop a positive self-concept with regard to capabilities, attitudes and values in self, teachers, staff and students. ముందుగా నువ్వు నీలో మంచి క్యాపబిలిటీస్ ఉండాలి, యాటిట్యూడ్స్ ఉండాలి. టీచర్స్లో క్యాపబిలిటీస్ ఉండాలి, యాటిట్యూడ్స్ ఉండాలి. స్టాఫ్ మెంబర్స్, స్టూడెంట్స్లో కూడా మంచి ఆలోచన శక్తి, సృజనాత్మకతని మనం దాన్ని ఇన్స్పైర్ చేయగలిగి ఉండాలి. సో ఇవన్నీ మనం చేయగలిగితే పాఠశాల చాలా బాగా అభివృద్ధి చెందుతుంది. This key area focuses as to how a school leader begins self-improvement through reflection and interaction by understanding the critical role of a leader in creating scope and opportunities for continuous learning and development of self and others. రిఫ్లెక్షన్ అంటే మనలో లోటుపాట్ల గురించి మనం చక్కగా మనం తెలుసుకోగలిగి ఉండాలి. దాన్ని సరిదిద్దుకొని మనం మంచి మోడల్స్గా ఉండి సంఘంలో మోడల్స్గా ఉండే వాటిని చూసి మనం ఆచరించి అది మనం పాఠశాలలోని ప్రవేశపెట్టగలిగి మంచి లెర్నింగ్ అవుట్కమ్స్తో పాటు మంచి పాఠశాల అభివృద్ధి అవ్వడానికి మనం దోహదపడగలిగి ఉండాలి. ఇన్ దిస్ ద లీడర్ వుడ్ నీడ్ టు ఫస్ట్ ఇన్వెస్ట్ ఇన్ సెల్ఫ్ టు డెమాన్స్ట్రేట్ వైబ్రెంట్ లీడర్షిప్. తను మార్చుకోగలిగి ఉండాలి, తనని ఒక మంచి ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి. ది ఎబిలిటీ ఫర్ దిస్ కెన్ బి డెవలప్డ్ బై ప్రాక్టీసింగ్ రిఫ్లెక్షన్ యాజ్ ఎ వే ఆఫ్ సెల్ఫ్ లెర్నింగ్. ద బిలీఫ్ ఈస్ దట్ by practicing action-based reflection, the school leader becomes more empowered to lead the desired change, which develops an attitude of yes I can. Yes, నేను చేయగలను. తను ఎప్పుడైతే మార్చుకుంటాడో నేను చేయగలను అనే దృక్పథంతో ఆ ఛాలెంజ్గా తీసుకుంటూ మొత్తం స్కూల్ వాతావరణాన్ని, పాఠశాల వాతావరణాన్ని, తరగతి వాతావరణాన్ని మార్చగలిగి ఒక మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ గల తరగతి గదిగా, అలాగే ఒక పురోగతి దిశగా పయనిస్తున్న మంచి పాఠశాలగా, ఆహ్లాదకర వాతావరణంలో మంచి పాఠశాలగా రూపుదిద్దుకునేలాగా పాఠశాల నాయకుడు చేయగలడు.
Yes, I can. When faced with a challenge and consequently transforms the school, understanding of this key area will help you develop the knowledge, skills, and competence to take responsibility for school change. Transforming teaching learning process. తరగతి గదిలో ఉన్న బోధన విధానాన్ని ఎలా మార్చగలం, ఎలా ఒక మంచి వాతావరణంలో మార్చగలం, మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేటట్టు ఎలా మార్చగలం. ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ దిస్ కెరియర్ ఇస్ టు ట్రాన్స్ఫార్మ్ ద టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఇన్ స్కూల్ యాజ్ ఎ ప్లేస్ ఫర్ ఎక్స్ప్లోరేషన్, క్రియేటివిటీ అండ్ మేకింగ్ క్లాస్ రూమ్ ప్రాసెస్ మోర్ చైల్డ్ సెంటర్. క్లాస్ రూమ్ చైల్డ్ సెంటర్లో ఉండాలి. పిల్లడు ఆహ్లాదకరంగా తన సులువుగా నేర్చుకునే పద్ధతిలో బోధన జరగాలి. దిస్ ఎనేబుల్స్ ద స్కూల్ లీడర్ టు అండర్స్టాండ్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్ and reflect on issues such as why children come to school, what must teaching learning process be like in order to welcome and retain students towards completion of the elementary cycle and so on. పిల్లలు ఎందుకు వస్తున్నారు అనేది ముందు నాయకుడు అవగాహన చేసుకోవాలి. పిల్లలు తరగతి గదికి ఎందుకు వస్తున్నారు, వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళు ఎలా నేర్చుకుంటారు, వాళ్ళ ఆలోచన విధానం ఏంటి, వాళ్ళు ఏది ఇష్టపడుతున్నారు, దీని ప్రకారంగా బోధన జరిగినట్లయితే మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ కానీ వస్తాయి. దిస్ కీ ఏరియా emphasis on the developmental needs of the children and through various experiential learning activities tries to develop sensitivity among the school heads to understand the needs of children. Experiential activities అంటే ప్రతిదీ కూడా కార్యరూపంలోని యాక్టివిటీ రూపంలో పిల్లడు చేయగలిగితే ఈజీగా అర్థమవుతుంది, ఈజీగా వాడు పర్మనెంట్గా అర్థం చేసుకొని తన మెమరీలో ఉంచుకోగలుగుతాడు. It also focuses on developing skills in the school leader towards important processes related to teaching learning such as observation of classrooms, providing feedback to teachers, అబ్జర్వేషన్ క్లాస్ రూమ్స్ అన్ని కూడా పరిశీలించాలి, ప్రొవైడింగ్ ఫీడ్బ్యాక్ టు టీచర్స్కి ఎప్పటికప్పుడు ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, వాళ్ళ బోధన విధానంపై ఫీడ్బ్యాక్ ఇస్తూ ఉండాలి. అండ్ బీయింగ్ ఏ కోచ్ అండ్ మెంటర్ టు దెమ్, ఒక కోచ్గా ఒక మెంటర్గా మంచి సలహాలు ఇచ్చేటట్టు ఉండాలి. ది పర్పస్ ఆఫ్ దిస్ కీ ఏరియా ఇస్ టు ఎనేబుల్ ద స్కూల్ హెడ్ టు లీడ్ ద ప్రాసెస్ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ద వే దట్ ఈచ్ చైల్డ్ ఫీల్స్ యూనిక్, ఇంపార్టెంట్ అండ్ రెస్పెక్టెడ్ అండ్ ఈజ్ మోటివేటెడ్ టు కమ్ టు స్కూల్ ఎవ్రీ డే టు లెర్న్ న్యూ థింగ్స్ అండ్ షేర్ హిస్ హర్ ఎక్స్పీరియన్సెస్. ఇది ఎలా ఉండాలంటే చైల్డ్ మోటివేట్ అవ్వాలి, యూనిక్గా ఉండాలి. నాకు మా పాఠశాల, మా తరగతి విధానం చాలా కొత్తగా ఉంది, సో నేను వెళ్ళాలి కంపల్సరీ పాఠశాల అనే పిల్లడు అనుకునే విధంగా ఉండాలి. చాలా ముఖ్యమైన విషయాలు అక్కడ పాఠశాలలో చెప్తారు, అందుకే తరగతి గదికి నేను కంపల్సరీ హాజరవ్వాలి అనే విషయం పిల్లడు మనసులో కలిగి ఉండాలి. సో పిల్లడికి పాఠశాల మీద, తరగతి గది మీద, ఉపాధ్యాయుల మీద గౌరవం పెంపొందించేటట్టు ఉండాలి. అండ్ మోటివేటెడ్, ఇన్స్పైర్ అవ్వాలి. పాఠశాలను కొత్త విషయాలు నేర్చుకుంటాను, పాఠశాలలో తెలియని విషయాలు నేర్చుకుంటాను, పాఠశాల వల్ల చాలా ఉపయోగం ఉందని పిల్లడు తను అనుకునేటట్టు ఉండాలి. ఇవన్నీ అనుకుంటే డెఫినెట్లీ పిల్లడు పాఠశాలకు రోజు వస్తుంటాడు అని తన అనుభవాల్ని పాఠశాలకు పంచుకుంటాడు, ఆ పాఠశాలలో ఉన్న అనుభవాలని తను నేర్చుకుంటాడు కూడా. బిల్డింగ్ అండ్ లీడింగ్ టీమ్ని ఎలా బిల్డ్ చేయాలి, ఎలా లీడ్ చేయాలని చూద్దాం. The school is a unit whose members work together with intense activity towards defined goals. స్కూల్ మొత్తం యూనిట్గా స్కూల్ మెంబర్స్ అందరూ కలిసి పనిచేస్తారు. ఎందుకు ఒక డిఫైన్డ్ గోల్ కాసి, ఒక లక్ష్యం కాసి అందరూ కలిసి పనిచేస్తారు. ఫర్ దిస్ టు హ్యాపెన్ ఎఫెక్టివ్లీ, బిల్డింగ్ అండ్ లీడింగ్ టీమ్స్ ఎమర్జెస్ యాజ్ అన్ ఇంపార్టెంట్ కన్సర్న్ ఫర్ ద స్కూల్ హెడ్. సో ఇది జరగాలి, ఒక లక్ష్యం కాసి అందరూ కలిసి పనిచేయాలంటే టీంని ఎలా లీడ్ చేయాలి అనేది పాఠశాల నాయకుడు జాగ్రత్తగా ఆలోచించి జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. Teamwork not only helps for better functioning of the school but also builds each team member's capabilities and skills as a result of exchange of ideas and new ways of approaching problems and challenges. Teamwork చాలా బాగా జరిగితే సో ప్రతి టీచర్ యొక్క కెపాసిటీస్, స్కిల్స్ కూడా పాఠశాలలో పిల్లలకి అందుబాటులో ఉంటాయి. అంతేకాకుండా కొత్త రకాల బోధనా పద్ధతులు అనేది వెలుగులోకి వస్తాయి. ప్రతి సమస్యకి సొల్యూషన్ కూడా ఈ టీం మెంబర్స్ నుంచి, అంటే ఉపాధ్యాయుల నుంచి చక్కగా విద్యార్థులందరికీ అందుబాటులో ఉంటుంది. సో అక్కడ బోధనా లక్ష్యాలు అనేది ఈజీగా వస్తుంది, ఈజీగా చేరుకోగలుగుతాం. The key areas addresses the values and skills required to build and sustain effective teams. A school leader may start thinking on how to lead the process for team formation, collaboration, group dynamics, conflict resolution, effective communication, and at the same time create opportunities for professional development of team members. సో టీం అనేది చాలా బాగా సమన్వయంగా పనిచేస్తూ ఉండాలి. అది పాఠశాల నాయకుడు చూసుకోవాలి, స్కూల్ లీడర్ చూసుకోవాలి. కొలాబరేషన్, గ్రూప్ డైనమిక్స్, మొత్తం గ్రూప్ ఫార్మేషన్లో కూడా ప్రతి టీం మెంబర్ కూడా చక్కగా తన ఆలోచన పంచుకునేటట్టు చూసుకోవాలి. కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్, ఎప్పుడైనా ఏమైనా సమస్యలు వస్తే దాన్ని చక్కగా సామరస్యంగా పరిష్కరించేటట్టు ఉండాలి. అండ్ అట్ ది సేమ్ టైం క్రియేట్ ఆపర్చునిటీస్ ఫర్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. సో ఆ ఉపాధ్యాయులు అర్హతలు బట్టి వాళ్ళకి ప్రొఫెషనల్ డెవలప్మెంట్ వచ్చేటట్టు ఆ స్కూల్ నాయకుడు చూడాలి. వాళ్ళకి కావాల్సిన మెంటరింగ్ చేయాలి. సో వాళ్ళకి కావాల్సిన పరిస్థితులను పాఠశాల నాయకుడు, స్కూల్ లీడర్షిప్ అనేది
చూపించగలిగి ఉండాలి. సో ఇవన్నీ చేస్తే టీం చాలా బాగా పనిచేస్తుంది. వాళ్ళ తాలూకు ఫుల్ కెపాసిటీ అనేది చక్కగా ఫుల్ కెపాసిటీతో పనిచేస్తుంది. పాఠశాలలోని బోధనా లక్ష్యాలు, లెర్నింగ్ అవుట్కమ్స్ కూడా ఈజీగా మనం రాబట్టగలుగుతాం. Leading innovations. Innovations in any organizations are seen as a potential approach to suitably resolve problems and bring about change. మార్పు రావాలంటే ఇన్నోవేషన్స్ కావాలి. సో ఇన్నోవేషన్స్ ఎలా ఉండాలి? నాట్ ఓన్లీ మస్ట్ ఇన్నోవేషన్స్ బి యూజ్డ్ టు సాల్వ్ ప్రాబ్లమ్స్ బట్ ఆల్సో బి సీన్ as opportunities to involve all people and encourage inclusive practices in the school. ఇన్నోవేషన్స్ అంటే సమస్య పరిష్కరించడానికి ఇన్నోవేషన్స్ కాదు. అది కాకుండా సృజనాత్మకంగా కొత్త ప్రాక్టీసెస్, కొత్త బోధనా పద్ధతులు కానీ, కొత్త విషయాలు ఈజీగా తెలుసుకోవడానికి కానీ అది దోహదపడాలి. ఇన్నోవేషన్స్ ఎంకరేజ్ పీపుల్ టు టేక్ రిస్క్స్, ఎంజాయ్ థింకింగ్ అండ్ యాక్ట్ విత్ కన్విక్షన్. ఇన్నోవేషన్స్ పీపుల్ని ఎలా ఎంకరేజ్ చేస్తుంది? రిస్క్ తీసుకుంటుందంటే సేఫ్ రిస్క్స్ తీసుకుంటుంది. ఎంజాయ్ థింకింగ్, ఆలోచన సరళిని, ఆలోచన దృక్పథాన్ని ఆలోచించి చేసేటట్టు తయారు చేస్తుంది. అండ్ యాక్ట్ విత్ కన్విక్షన్స్, ఒక కమిట్మెంట్ని పనిచేసేటట్టు ఇన్నోవేషన్స్ దోహదపడతాయి. Learning by experimenting new initiatives becomes a natural phenomenon in the school. Therefore, this key area highlights that it is important to build a culture of innovations in schools for taking the lead to transform schools into learning organizations. స్కూల్స్ని ఒక లెర్నింగ్ ఆర్గనైజేషన్ మార్చాలంటే ఇన్నోవేషన్స్ ఉండాలి. సో అలాంటి ఉపాధ్యాయులను మనం ప్రోత్సహించాలి, అలాంటి విద్యార్థులను కూడా ప్రోత్సహించాలి. ఇన్నోవేషన్స్ ఇన్ టీచింగ్, లెర్నింగ్ అండ్ స్కూల్ ప్రాసెస్ కెన్ మేక్ లెర్నింగ్ జాయ్ఫుల్. ఇన్నోవేషన్స్ ఉండడం వల్ల లెర్నింగ్ జాయ్ఫుల్, ఆహ్లాదకరమైన వాతావరణంలోని మనం నేర్చుకుంటాం. నాట్ ఓన్లీ ఫర్ ది చైల్డ్ బట్ ఆల్సో ఫర్ టీచర్స్. పిల్లలే కాదండి, ఉపాధ్యాయులు కూడా చాలా ఆహ్లాదంగా, చాలా ఇంట్రెస్ట్గా నేర్చుకుంటారు. పేరెంట్స్ అండ్ ద కమ్యూనిటీ విత్ స్కూల్ ట్రాన్స్ఫార్మ్ ఇట్ సెల్ఫ్ ఇంటూ లెర్నింగ్ ఆర్గనైజేషన్. అందరూ కూడా పిల్లలు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, గ్రామస్తులు అందరూ కూడా చాలా ఇంట్రెస్ట్గా పాఠశాల చూస్తారు. ఎప్పుడైతే ఇక్కడ ఇన్నోవేషన్ జరుగుతున్నాయో, సృజనాత్మకంగా పాఠాలను నేర్చుకుంటున్నారో, పిల్లలు సృజనాత్మకంగా కనబరుస్తున్నారో, ఆ పాఠశాల మంచి పాఠశాల కింద అభివృద్ధి చెందుతుంది. Leading partnerships. Children from diverse socio-economic backgrounds come to school with different experiences. When their social and emotional needs are addressed, they are able to relate to school and learn better. పిల్లలు చాలా వివిధమైన వాతావరణం పరిస్థితులతో స్కూల్కి వస్తుంటారు. వాళ్ళ ఇంట్లో పరిస్థితులు వేరేగా ఉంటాయి. సో అవన్నీ కూడా కన్సిడర్ చేసుకుంటూ వాళ్ళకి పిల్లలకి ఎలాగ మనం పరిష్కరించాలో, ఎలాగ వాళ్ళ సమస్యను పరిష్కరించాలో అలా పరిష్కరించుకుంటూ మనం వాళ్ళని ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్లో మనం తీసుకురాగలిగితే వాళ్ళు అవన్నీ మర్చిపోయి పాఠశాలలోని అంకిత భావన ప్రదర్శించి విద్యను ఈజీగా నేర్చుకోగలుగుతారు. Schools have the opportunity to enrich the lives of their students by engaging with parents and community and other stakeholders to ensure that every child learns. మనం ఎలా పేరెంట్స్ని, కమ్యూనిటీని ఎలా ఎంగేజ్ చేయాలంటే ప్రతి పిల్లవాడు కూడా తరగతి గదిలో విద్య బాగా నేర్చుకునేటట్లు, ఎలాంటి ఆలోచన లేకుండా విద్య మీద పూర్తిగా మనం దృష్టి పెట్టేటట్టు, విద్య ఈజీగా నేర్చుకునేటట్లు, బోధనా లక్ష్యాలు బాగా వచ్చేటట్టు, మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేటట్టు మన చర్యలు ఉండాలి. This key area helps you in creating and building partnerships with schools, local community, involving community members, parents, other school heads, and system level functionaries. Partnerships brings ownership of the community and parents to the school. Learning school administration, leading school administration. ఎలా లీడ్ చేయాలి? దిస్ కీ ఏరియా ఫోకసెస్ ఆన్ ద అడ్మినిస్ట్రేటివ్ అండ్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లీడింగ్ ద స్కూల్. It highlights that a school head needs to understand administrative rules and guidelines issued by the respective state governments. అడ్మినిస్ట్రేటివ్ హెడ్ ఎవరు ఉంటారో మొత్తం అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ అని తెలుసుకోవాలి. దానికి స్కూల్ హెడ్కి అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ తెలియకపోతే ఇంక స్కూల్ని ఎలాగ అభివృద్ధి దిశలో తీసుకెళ్తాడు. సో స్కూల్ హెడ్కి అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ అని తెలుసుకోవాలి, గైడ్లైన్స్ అని తెలుసుకోవాలి. స్టేట్ గవర్నమెంట్ ఏవైతే ఇష్యూ చేస్తుందో ఆ గైడ్లైన్స్, అడ్మినిస్ట్రేటివ్ రూల్స్ అన్ని ఎప్పటికప్పుడు తెలుసుకునేటట్టు ఉండాలి. యాజ్ వెల్ యాజ్ డెవలప్ అండ్ అండర్స్టాండింగ్ ఆఫ్ స్కూల్ ఫైనాన్సెస్, బడ్జెటింగ్ అండ్ యూటిలైజేషన్ ఆఫ్ ఫండ్స్. స్కూల్ ఫైనాన్స్ గురించి పూర్తి అవగాహన ఉండాలి, బడ్జెట్ బాగా చేసుకునేటట్టు ఉండాలి, అలాగే యూటిలైజేషన్, స్కూల్కి కేటాయించిన నిధులన్నీ కూడా చక్కగా ఖర్చు అయ్యేటట్టు ప్లాన్ చేసుకోవాలి. దీస్ 7 key areas are intertwined and provide a whole package for development of knowledge, skills and inculcating positive attitudes among the school leaders. ఇప్పుడు చెప్పిన 7 key areasలో కానీ చక్కగా మనం అవగాహన చేసుకుని పాఠశాల నాయకుడు కానీ, స్కూల్ లీడర్ కానీ చర్యలు తీసుకుంటే సో ఆటోమేటిక్గా ఆ పాఠశాల మంచి అభివృద్ధి దశలో వెళ్తుంది. అంతేకాకుండా నాలెడ్జ్, స్కిల్స్ అండ్ పాజిటివ్ యాటిట్యూడ్ అనేది తనకే కాకుండా ఉపాధ్యాయులకి, విద్యార్థులకు కూడా వస్తుంది. హౌవెవర్ ఇన్ ఆల్ దీస్ ఎఫర్ట్స్ ది చైల్డ్ రిమైన్స్ అట్ ది సెంటర్ అండ్ స్కూల్ లీడర్స్ వర్క్ టువర్డ్స్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ ఈచ్ చైల్డ్. పాఠశాల నాయకుడు ఎలా పనిచేస్తాడంటే పిల్లడికి అన్ని విషయాల్లో కూడా మంచి ఎదుగుదల వచ్చేటట్టు ప్లాన్ చేస్తాడు.
అట్రిబ్యూట్స్ ఆఫ్ ఎ స్కూల్ లీడర్ టీచర్ డ్యూరింగ్ ఏ క్రైసిస్ సిచ్యువేషన్. స్కూల్ లీడర్ తనకు అట్రిబ్యూట్స్ ఏంటి? స్కూల్ లీడర్ కానీ ఉపాధ్యాయుడు కానీ తనకు అట్రిబ్యూట్స్ ఏంటంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, మంచి దృక్పథం ఉండాలి, ఇన్నోవేటివ్ థింకింగ్ ఉండాలి, సృజనాత్మకంగా ఆలోచించాలి, క్రియేటివ్ ఇంప్లిమెంటేషన్ ప్లాన్స్, సృజనాత్మక చర్యలు ఉండాలి, అది ఇంప్లిమెంట్ చేయాలి. అది అలాగా రేపు చేస్తాను ఎన్ని చేస్తానని చెప్పి పక్కన తీసేయకంటే అది ఇంప్లిమెంట్ చేయాలి. ఏదైనా క్రియేటివ్ ప్లాన్ ఉంది, మంచి ప్లాన్ ఉంది అంటే అది ఇంప్లిమెంట్ చేయాలి. గార్నర్ ఎఫెక్ట్స్ సపోర్ట్ ఫ్రమ్ కమ్యూనిటీ మెంబర్స్ అండ్ పేరెంట్స్. కమ్యూనిటీ మెంబర్స్తోని పేరెంట్స్తో మంచి రిలేషన్షిప్ ఉండాలి, వాళ్ళ సపోర్ట్ తీసుకుని అది పాఠశాలకు దోహదపడాలి. సపోర్ట్ ఉండాలంటే వాళ్ళతో మాట్లాడి ఇష్టాగోష్ఠిగా మాట్లాడడం కాదు, ఆ మాట్లాడేది అనేది పాఠశాలకు ఉపయోగపడేటట్టు ఉండాలి. రీసైలెన్స్, డెవలప్ ఐసీటీ స్కిల్స్, యూజ్ ఆఫ్ గూగుల్ మీట్, జూమ్, మైక్రోసాఫ్ట్ టీమ్స్ అండ్ అదర్ యాప్స్. ఐసీటీ స్కిల్స్ కూడా పాఠశాల నాయకుడికి ఉండాలి, ఉపాధ్యాయుడికి ఉండాలి. దాన్ని బట్టి పిల్లలకి ఎలాంటి పరిస్థితులు అయినా సరే విద్యను బోధించేటట్టు ఉండాలి. లెట్ us రీక్యాప్చర్ ద బేసిక్ అట్రిబ్యూట్స్ ఆఫ్ లీడర్ బై యాక్షన్. ఒక కార్యాచరణ బాగా చేయగల లీడర్ నాయకుడు ఎలా ఉంటాడంటే, లీడర్ బై యాక్షన్ ఈజ్ ఏబుల్ టు టేక్ ఇనిషియేటివ్ తీసుకుంటాడు. ముందుగా తన చేయాలని అనుకుంటాడు, తన చేస్తాడు కూడా, నిరూపిస్తాడు. సెల్ఫ్ మోటివేషన్, తన మోటివేట్ అయి ఉంటాడు. సో ఎవరో మోటివేట్ చేయాల్సిన అవసరం లేదు, ఎవరో చెప్తే కనుక తెలుసుకోడు, తనకు ఆల్రెడీ అన్నీ తెలిసి ఉంటాయి, తనే ఫస్ట్ పని చేయాలని ఆలోచిస్తాడు. మోటివేట్ అదర్స్, తను మోటివేట్ అవ్వకుండా తన పక్క వాళ్ళు కూడా, తన టీచర్స్ని, స్టూడెంట్స్ని, పేరెంట్స్ని, కమ్యూనిటీ కూడా మోటివేట్ చేస్తాడు. సెల్ఫ్ కాన్ఫిడెన్స్, తనకు మంచి కాన్ఫిడెన్స్ ఉంటుంది. ఎంపతి టువర్డ్స్ టీచర్స్, స్టూడెంట్స్ అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్, ఎంపతి ఉంటుంది. టీచర్స్, స్టూడెంట్స్, స్టేక్ హోల్డర్స్ తన ప్రాబ్లమ్స్గా చూసుకుంటాడు. వాళ్ళకి ఏవైతే హర్డిల్స్ ఉన్నాయో తను క్లియర్ చేయడానికి చూస్తాడు. బేసిక్ ఆన్ దిస్ జర్నీ ఆఫ్ బికమింగ్ ఎ టీచర్ లీడర్ ఆర్ స్కూల్ లీడర్ రిక్వైర్స్ డిటర్మినేషన్, కరేజ్, గ్రిఫ్ట్, ప్యాషన్ అండ్ సస్టైనబుల్ ప్రెజర్వెన్స్. ఒక స్కూల్ లీడర్ కానీ ఒక టీచర్ లీడర్ కానీ అవ్వాలంటే డిటర్మినేషన్ ఉండాలి, కరేజ్ ఉండాలి, ప్యాషన్ ఉండాలి, సస్టైనబుల్ ప్రెజర్వెన్స్, నేను చేయగలను అనే దృక్పథం అనేది ఆ మనిషిలో ఉండేటట్టయితే మంచి ఆలోచన, మంచి నైపుణ్యం, తన తప్పులను తను తెలుసుకొని తన తప్పుల్ని మార్పు చేసుకునేటప్పుడు అవకాశం వచ్చేటప్పుడు తన చక్కగా మంచి అవకాశం ఉపయోగించుంటూ మంచి మోడల్గా ఎప్పుడైతే తయారవుతాడో, ఒక మంచి ఆదర్శవంతుడికి ఎప్పుడైతే తయారవుతాడో అప్పుడు ఆటోమేటిక్గా పాఠశాల అభివృద్ధి పదవులను తీసుకెళ్ళగలుగుతాడు. One way to proceed on this journey is to assess the three components of knowledge, skills and attitudes in yourself that are relevant for becoming an effective school leader with the aim of providing quality education. నాలెడ్జ్ ఉండాలి, స్కిల్స్ ఉండాలి, యాటిట్యూడ్ ఉండాలి. మంచి యాటిట్యూడ్ ఉండాలి, మంచి నాలెడ్జ్ ఉండాలి, జ్ఞానం కూడా ఉండాలి, స్కిల్స్ కూడా ఉండాలి. మనం ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే స్కిల్స్ అవసరం, ఆ స్కిల్స్ కూడా బాగుండాలి. ఎన్ని మూడు కనుక కలిస్తే మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్, గుణాత్మక విద్య అందించడాన్ని మనం ముందుంటాం. Some of the areas for expanding your knowledge could be gained in-depth understanding of administrative and financial roles. Administrative role బాగా తెలిసి ఉండాలి, ఫైనాన్షియల్ రోల్స్ బాగా తెలిసి ఉండాలి. అండ్ అండర్స్టాండింగ్ కాన్సెప్ట్స్ అండ్ అప్లికేషన్ ఆఫ్ పెడగాజికల్ కాంటెంట్ నాలెడ్జ్. పెడగాజికల్ బోధనకు సంబంధించిన నాలెడ్జ్ కూడా మనకు బాగా ఉండాలి. ఈ స్కూల్ హెడ్కి ఎప్పుడైతే బోధనకు సంబంధించిన నాలెడ్జ్ ఉంటుందో, అడ్మినిస్ట్రేటివ్ నాలెడ్జ్ ఉంటుందో, ఫైనాన్షియల్ రోల్ వచ్చిన డబ్బును కరెక్ట్గా ఎప్పుడైతే ఖర్చు పెట్టగలడో, సో ఆటోమేటిక్ ఈ మూడు రోల్స్ ఎప్పుడైతే ఉంటాయో ఆ పాఠశాల అభివృద్ధి పదవులు నడుస్తుంది. ఆ పాఠశాల నాయకుడు మంచి నాయకుడిగా కీర్తి పొందుతాడు. ఏరియాస్ రిలేటెడ్ టు స్కిల్స్ కుడ్ బి డెవలపింగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్, మాట్లాడే విధానం బాగుండాలి, తను చెప్పింది ఇంకోటి బాగా అర్థమయ్యేటట్టు ఉండాలి, ఏదైతే సరైన పరిస్థితుల్లో సరైన విషయం చెప్పగలిగి ఉండాలి, కమ్యూనికేషన్ ఉండాలి, డెసిషన్ మేకింగ్ బాగుండాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి, సమస్యను బాగా పరిష్కరించాలి, అండ్ ఐసీటీ టూల్స్ని బాగా ఉపయోగించేటట్టు ఉండాలి. Out of the three, the most important is to develop new attitudes that make you a proactive leader, such as becoming positive, taking initiating, having a collaborative attitude, believing that each child can learn and every teacher can develop professionally. ముందుగా పాఠశాల నాయకుడు ఎలా భావించాలంటే, ఈ పిల్లడు చదవడు, ఈ పిల్లడు రాయడు, ఇంతే అనేటట్టు ఉండకూడదు. ప్రతి పిల్లవాడు కూడా చదవగలడు, ప్రతి పిల్లవాడిని కూడా నేను నేర్పగలను, ప్రతి పిల్లవాడిని లోటుపాట్లు తెలుసుకొని నేను ఒక కార్యాచరణ రూపొందిస్తే నా కార్యాచరణతో అందరూ కూడా చదవగలరు అనే విషయం ఆడు బాగా నమ్మేటట్టు ఉండాలి. అలాగే ప్రతి టీచర్ కూడా ప్రొఫెషనల్గా డెవలప్ అవ్వడానికి కారకుడై ఉండాలి పాఠశాల నాయకుడు. లీడర్షిప్ డిఫైన్. సో లీడర్షిప్ నాయకత్వ లక్షణాల గురించి తెలుసుకుందాం. ద మోస్ట్ ఎఫెక్టివ్ లీడర్షిప్ స్టైల్ అమాంగ్ పవర్, అథారిటీ, ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ టు బి ఏబుల్ టు ఇన్ఫ్లుయెన్స్. పవర్, అధికారం కానీ, అథారిటీ కానీ, ఇన్ఫ్లుయెన్స్ కానీ చూస్తే చాలా ముఖ్యమైన లీడర్షిప్ క్వాలిటీ ఏంటంటే, ఇన్ఫ్లుయెన్స్ ఎవరు చేస్తారో వాళ్ళే మంచి లీడర్. ఇన్ఫ్లుయెన్స్ వితౌట్ అథారిటీ ఏం లేకుండా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాం అంటే అది చాలా మంచి నాయకత్వ లక్షణం. అండ్ క్రియేట్ అండ్ క్లైమేట్ ఆఫ్ ట్రస్ట్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్ ఆఫ్ రివార్డ్స్ ఆర్ పనిష్మెంట్స్. అంటే మనకు పనిష్మెంట్ ఇస్తారు, లేకపోతే ఇది రాకపోతే నాకు రివార్డ్ రాదు అనేది లేకుండా ట్రస్ట్, నమ్మకం ఎక్కడ ఉంటుందో ఆ నమ్మకం ఎవరైతే ఏర్పరచగలరో వాళ్ళే మంచి నాయకుడు, లీడర్ అని చెప్పొచ్చు. ది ఇంపాక్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఈజ్ స్ట్రాంగర్, ఎండ్యూరింగ్ అండ్ లాస్టింగ్. ఇన్ఫ్లుయెన్స్ అనేది
ఇన్ఫ్లుయెన్స్ అనేది ఇన్ఫ్లుయెన్స్ ఎవరైతే చూపించగలరో చాలా మంచి లీడర్. Thus, the key premise that can be drawn for school leadership is a process of influencing. లీడర్షిప్ అంటే ఏంటి? లీడర్షిప్ ఈజ్ ఎ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్. మన ఇన్ఫ్లుయెన్స్ ఎంతమందికి అయితే చేయగలమో ఆడే మంచి లీడర్. ఎలాంటి భయం లేకుండా, ఎలాంటి పనిష్మెంట్ లేకుండా, ఎలాంటి అథారిటీ లేకుండా, ఎలాంటి పవర్ ఉపయోగించకుండా ప్రేమతో ఎలాగైతే మనం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నామో, మనం చెప్పింది అవతల వాళ్ళు వింటున్నారు, వాళ్ళ ప్రేమతో వింటున్నారు, మన మార్పు వస్తుంది అంటే ఆయనే మంచి నాయకుడు అని పిలువబడతాడు. In the context of self and the school, a school leader influences her or himself, others, teachers, students, stakeholders, and circumstances in which the school is placed for bringing positive changes. స్కూల్ పాఠశాలలో మంచి మార్పులు తీసుకురావడానికి, మంచి అభివృద్ధి తీసుకురావడానికి ఇప్పుడు అందరినీ ఎవరైతే ప్రేరేపించగలుగుతున్నారో, ఎవరైతే ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారో వాళ్ళే మంచి నాయకుడి కింద అభివర్ణించవచ్చు. స్కూల్ లీడర్షిప్, పాఠశాల నాయకత్వం గురించి చూసుకున్నాం. లీడర్షిప్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ స్కూల్ రిఫర్స్ టు ఎ ప్రాసెస్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఆన్ సెల్ఫ్, అదర్స్, టీచర్స్, స్టూడెంట్స్, పేరెంట్స్, కమ్యూనిటీస్, అండ్ అదర్ స్టేక్ హోల్డర్స్ and circumstances of the school in order to bring about positive changes that lead to long-term sustainable transformation. This requires school leaders too. పాఠశాల నాయకుడు ఇప్పుడే తనలో తప్పులు ఉంటే మార్చగలిగేటట్టు ఉండాలి, ఉపాధ్యాయులు మార్చగలిగేటట్టు ఉండాలి, పిల్లలు మార్చగలిగేటట్టు ఉండాలి. ఇదంతా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఇన్ఫ్లుయెన్స్తోనే. ఇన్ఫ్లుయెన్స్ అంటే అర్థం ఏంటి? తను ఆదర్శంగా నిలిచి మంచి బోధనా పద్ధతిలో తను ఉపయోగిస్తూ, తను ఒక మంచి ఆదర్శంగా ఉంటూ అందరికీ ఒక మోడల్గా చూపిస్తూ తను మార్చగలిగేటట్టు ఉండాలి. కలిసికట్టుగా టీం వర్క్ చేస్తూ మార్చగలిగేటట్టు ఉండాలి. సో ఇలా మార్చగలిగితే ఆ పాఠశాల మంచి అభివృద్ధి నడుస్తుంది. ఆయన అందరూ ఆదర్శంగా తీసుకుంటారు. సో ముఖ్యంగా ఇలా రావాలంటే స్కూల్ లీడర్షిప్కి ఎలా ఉండాలి? ఎక్వైర్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్స్ ద లీడ్ టు పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ డెవలప్మెంట్. తన జ్ఞానాన్ని గ్రహించగలిగే ఉండాలి, స్కిల్స్ ఉండాలి, యాటిట్యూడ్స్ ఉండాలి, పర్సనల్ గ్రోత్ ఉండాలి, ప్రొఫెషనల్ గ్రోత్ ఉండాలి. అండ్ ఎస్టాబ్లిష్ వన్ సెల్ఫ్ యాజ్ రోల్ మోడల్గా అందరికీ అతను కనిపించాలి. Instill confidence in others, students, teachers through motivation and coaching so that they also develop a leader. మోటివేషన్ ప్రేరేపించగలిగి ఉండాలి, మోటివేషన్ స్ఫూర్తిదాయకంగా ప్రేరేపించగలిగి ఉండాలి. ఇలా ప్రేరేపించగలిగితే ఆయన మంచి లీడర్గా కొనియాడబడతాడు. అకాడమిక్ లీడర్షిప్ ఫర్ ఇంప్రూవింగ్ స్టూడెంట్ లెర్నింగ్. అకాడమిక్ లీడర్షిప్ బోధన ప్రకారంగా ఎలాగ మంచి నాయకుడిగా అవ్వగలను అంటే, అకాడమిక్ లీడర్షిప్ రిఫర్స్ టు ద సెట్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్ అండ్ యాటిట్యూడ్స్ దట్ ఎ స్కూల్ హెడ్ పొజెస్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ ఆఫ్ ద స్కూల్. పాఠశాలలో బోధనా తరగతులని మంచి బోధనా తరగతులు ఉండేటట్టు, మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ వచ్చేటట్టు చేయాలి అంటే పాఠశాల నాయకుడికి నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్స్ కూడా ఉండాలి. స్కూల్ లీడర్షిప్ లాగే నాలెడ్జ్, స్కిల్స్, యాటిట్యూడ్స్ ఈ మూడు ప్రధానం. ఇన్ సచ్ ఏ వే దట్ ఇట్ లీడ్స్ టు ఇంప్రూవింగ్ స్టూడెంట్ లెర్నింగ్. At the same time, he or she creates and provide opportunities for teachers to develop their professional development, which in turn improves the teaching learning process. అంతేకాకుండా తరగతుల ఉపాధ్యాయులకు కూడా ప్రొఫెషనల్ డెవలప్మెంట్ అనేది పెంపొందించడానికి సహాయపడితే అది ఆటోమేటిక్గా టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ పెరగడానికి అవకాశం ఉంది. A school head who assumes the role of an academic leader strongly believes that each child is capable of learning and progressing, and the teacher can improve their teaching practice, knowledge and skills. అంటే అకాడమిక్ లీడర్గా ఉండేవాడు ఎలాగో ఆలోచించాలంటే ప్రతి పిల్లవాడు కూడా నేర్చుకోగలడు. ఈ పిల్లడు స్లో లర్నర్, ఈడు ఫాస్ట్ లర్నర్ అనే కాకుండా ప్రతి పిల్లవాడు నేర్చుకోగలనే దృక్పథం ఎప్పుడైతే ఉంటుందో సో ఆ మంచి అకాడమిక్ లీడర్గా కొనియాడబడతాడు. అంతేకాకుండా మంచి టీచింగ్ ప్రాక్టీసెస్, నాలెడ్జ్ అండ్ స్కిల్స్ ఉపయోగించుకొని ప్రతి పిల్లవాడిని కూడా మార్చగలుగుతాడు. అండ్ అకాడమిక్ లీడర్ ఆల్సో సపోర్ట్స్ అండ్ సూపర్వైజర్స్ టీచర్ ప్రాక్టీస్ యాజ్ వెల్ యాజ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. సో అకాడమిక్ లీడర్ అనేవాడు తన ఇప్పుడు మంచి అకాడమిక్ లీడర్ అవుతాడో సో ఆటోమేటిక్గా సూపర్వైజ్ చేయగలుగుతాడు. అంతే మిగతా టీచర్ల మెంటర్గా ఉండగలుగుతాడు, సపోర్ట్ చేయగలుగుతాడు, సూపర్వైజ్ చేయగలుగుతాడు, మంచి టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ అనేది తీసుకురాగలుగుతాడు. కీ ఫంక్షన్స్ ఆఫ్ అన్ అకాడమిక్ లీడర్: ఎన్ష్యూరింగ్ ఏ కండ్యూసివ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్, మంచి లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ని ఏర్పరచగలుగుతాడు అకాడమిక్ లీడర్. ప్రొవైడింగ్ అకాడమిక్ సపోర్ట్ టు టీచర్స్ అందరికి మంచి అకాడమిక్ సపోర్ట్ ఇవ్వగలుగుతాడు. కోచింగ్ అండ్ మెంటరింగ్ టు టీచర్స్ కోచింగ్ ఇవ్వగలుగుతాడు, మెంటర్ చేయగలుగుతాడు. ఎందుకంటే తనే మంచి అకాడమిక్ లీడర్ కనుక తను ఈజీగా మెంటర్ చేయగలుగుతాడు. ప్లానింగ్ ది అకాడమిక్ క్యాలెండర్ ఆఫ్ ద స్కూల్ అలాంగ్ విత్ టీచర్స్ అందరితో కలిసి స్కూల్ తనకి అకాడమిక్ లీడర్ని ప్లాన్ చేయగలుగుతాడు. ఇప్పుడు ఏం జరగాలి, ఇప్పుడు ఏది అభ్యాసం చేయాలనేది ప్లాన్ చేయగలుగుతాడు. లెర్నింగ్ అవుట్కమ్స్ ఏంటి? Learning outcomes are statements that tell about the knowledge or skills children need to gain by the end of a particular class of course, and these are supported by these pedagogies which teachers needs to implement for enhancing learning. Learning outcomes అంటే ఏం కాదు, ఈ క్లాస్ చివరికల్లా పిల్లడికి ఏవైతే రావాలనుకుంటామో దాన్ని లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాం. బోధన లక్ష్యాలు అంటే పిల్లడు ఈ తరగతి చివరికి అయ్యేసరికి ఏవైతే పిల్లడు కంపల్సరీ నేర్చుకోవాలి అని మనం ముందు ఏదైతే నిర్ధారించుకుంటామో దాన్ని మనం లెర్నింగ్ అవుట్కమ్స్ అంటాము.
పర్పస్ ఆఫ్ అసెస్మెంట్ ఫర్ లెర్నింగ్. అసెస్మెంట్ అంటే ఏంటి? అసెస్మెంట్ పర్పస్ ఏంటి? అసెస్మెంట్ ఈస్ ఇంటిగ్రల్ టు టీచింగ్ లెర్నింగ్ occurs continuously during the learning in order to be holistic and free from biases or distortion. అంటే బయాస్ ఏమీ లేకుండా ప్రతి పిల్లవాడు ఎంత నేర్చుకున్నాడో తెలుసుకోవాలంటే మనకి అసెస్మెంట్ కావాలి. It needs to be multiple evidence based, which requires tapping different sources to collect information using a range of activities that the child పార్టిసిపేట్ ఇన్ బోత్ ఇన్సైడ్ అండ్ అవుట్ సైడ్ ద క్లాస్ రూమ్ ఆన్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ లెర్నింగ్. అంటే క్లాస్ రూమ్ లోపల, క్లాస్ రూమ్ బయటన కూడా చిల్డ్రన్ ఏ యాక్టివిటీస్లో పాల్గొంటున్న యాక్టివిటీస్ ప్రకారం మనం అసెస్ చేయొచ్చు. అవేంటి? నాలెడ్జ్, పిల్లల తన జ్ఞానాన్ని అసెస్ చేయొచ్చు. పెర్ఫార్మెన్స్, ఎలా పెర్ఫార్మ్ చేస్తున్నాడు, స్కిల్స్ ఏంటి, ఇంట్రెస్ట్ ఏంటి, యాటిట్యూడ్ ఏంటి, అండ్ మోటివేషన్, ప్రేరణ ఎలాగొస్తుంది, దీన్ని బట్టి మనం అసెస్ చేయగలం. This helps teachers not only to understand the learning gaps of each child but also to reflect, review and modify their teaching learning as per the need and learning styles of students. దీనివల్ల లాభం ఏంటంటే పిల్లల తాలూకా లెర్నింగ్ గ్యాప్స్ ఏంటి, ఏ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడ మనం నేర్చుకోలేకపోతున్నాడు, ఎక్కడ డ్రాబ్యాక్స్ ఉన్నాయి, దీన్ని బట్టి మనం అసెస్ చేసి మన టీచింగ్ లెర్నింగ్ అలా మోడిఫై చేసి మనం కొత్త స్టైల్లో మనం టీచింగ్ చేస్తూ పిల్లలకి కావాల్సిన బోధన లక్ష్యాన్ని మనం తీసుకురాగలుగుతాం. అకాడమిక్ సూపర్విజన్ అంటే ఆస్క్, డిస్క్రైబ్, ఆస్క్. ఏ టెక్నిక్ అండి. ఆస్క్, డిస్క్రైబ్, ఆస్క్. ఈ టెక్నిక్ ద్వారా అకాడమిక్ సూపర్విజన్ చేయొచ్చు. మనం అడిగి దాన్ని డిస్క్రైబ్ చేసి మళ్ళీ అడిగి మనం దాని తర్వాత ఆన్సర్ మనం రప్పించగలుగుతాం. సో ఇది అకాడమిక్ సూపర్విజన్ మంచి టెక్నిక్. ఆస్క్, డిస్క్రైబ్, ఆస్క్ టెక్నిక్ అంటారు. లెర్నింగ్ రౌండ్స్. మరి లెర్నింగ్ రౌండ్స్ ఏంటి? డిఫరెన్స్ ఇన్ లెర్నింగ్ పేస్ ఆఫ్ చిల్డ్రన్ ఇన్ ఏ పర్టికులర్ సబ్జెక్ట్. ఒక సబ్జెక్ట్లోని నేర్చుకునే దీంట్లోని తేడాలు ఉంటాయి విద్యార్థికి. ఏ కన్సర్న్ దట్ ఫ్యూ చిల్డ్రన్ ఆర్ నాట్ హ్యావింగ్ దర్ లెర్నింగ్ నీడ్స్ ఎఫెక్టివ్లీ మెట్. ది యూజ్ ఆఫ్ హయ్యర్ అండ్ లోవర్ ఆర్డర్ క్వశ్చన్స్ బై టీచర్స్. అండ్ టీచర్స్ కొంతమందికి చాలా కష్టమైన క్వశ్చన్స్ చేసేవాడు, కొంతమందికి సులువైన ప్రశ్న వేయడం, దీన్ని బట్టి డిఫరెంట్ ఆన్సర్స్ రావడంతో కొంతమంది బాగా చెప్పగలుగుతారు, కొంతమంది బాగా చెప్పలేరు. ఈ తేడాలు ఉంటాయి. ది హార్ట్ ఆఫ్ ద లెర్నింగ్ ప్రాసెస్ ఈజ్ దట్ ఎవ్రీ వన్ ఈజ్ లెర్నింగ్ ఇన్ ఏ జాయింట్ ఎంక్వైరీ. ప్రతి వాళ్ళు కూడా బాగా నేర్చుకునేటట్టు, ప్రతి వాళ్ళు కూడా సరైన సమాధానం చెప్పేటట్టు, సరిగ్గా నేర్చుకునేటట్టు, ప్రతి ప్రశ్నను కూడా అందరూ సమానంగా సమాధానం చెప్పేటట్టు ఉంటే దాన్ని లెర్నింగ్ రౌండ్ అంటారు. డెవలపింగ్ లెర్నింగ్ కల్చర్ ఇన్ స్కూల్స్. లెర్నింగ్ కల్చర్ స్కూల్స్లో ఎలా డెవలప్ చేయాలి? లెర్నింగ్ కల్చర్ ఇన్ స్కూల్ కెన్ బి డిఫైన్డ్ యాజ్ అన్ ఎన్విరాన్మెంట్ దట్ సపోర్ట్స్ అన్ ఓపెన్ మైండ్ సెట్ ఉండాలి. ఎంకరేజెస్ ఆల్ ద టీచర్స్ అండ్ స్టూడెంట్స్ టు ఎక్స్ప్లోర్ అండ్ లెర్న్. ప్రతి టీచర్, ప్రతి స్టూడెంట్ కూడా ఎక్స్ప్లోర్ చేసి నేర్చుకునేటట్టు ఉండాలి. నాట్ ఓన్లీ త్రూ టెక్స్ట్ బుక్ గుండా కాకుండా బట్ టు గెయిన్ నాలెడ్జ్ త్రూ డిఫరెంట్ సోర్సెస్ అండ్ షేర్ విత్ దర్ పీర్ గ్రూప్. ఓన్లీ టెక్స్ట్ బుక్ కాకుండా వేరే ద్వారా నాలెడ్జ్ని తెలుసుకొని, ఆ పర్టికులర్ సబ్జెక్ట్ గురించి, పర్టికులర్ టాపిక్ గురించి నాలెడ్జ్ తెలుసుకొని అది పీర్ గ్రూప్లో కానీ షేర్ చేసేటట్టు ఉండాలి. Here peer group sharing denotes both sharing among the students, among the teachers and among the school heads. Peer group అంటే పిల్లలే కాదు, టీచర్స్ కావచ్చు, స్కూల్ హెడ్స్ కావచ్చు, అందరి దగ్గర షేర్ చేసుకునేటట్టు ఉండాలి. తను తెలుసుకున్న నాలెడ్జ్ని పంచుకునేటట్టు ఉండాలి. You need to be a reflective practitioner. Reflection can be understood as a process of self-examination and self-evaluation. రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్గా మనం ఉండాలి. రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్ అంటే సెల్ఫ్ ఎగ్జామిన్, మనల్ని మనం ఎగ్జామ్ చేసేటట్టు ఉండాలి, మనం ఎవాల్యుయేట్ చేసుకునేటట్టు ఉండాలి. ఆ లోటుపాట్లు సవరించుకొని మనం దిద్దుకొని మనం ఆదర్శంగా తయారయ్యేటట్టు ఉండాలి. Head teachers and teachers must regularly engage to interpret and improve their professional practice. Reflection is an important strategy or a tool through which you can critically examine your own practice. మన ప్రాక్టీస్ మనం క్రిటికల్గా ఎగ్జామిన్ చేసుకుంటూ మనం చక్కగా మారగలిగి మనం ఏదైతే మంచి నైపుణ్యాలు ఉన్నాయో ప్రదర్శించగలిగితే మనం రిఫ్లెక్టివ్ ప్రాక్టీషన్ అనబడతాం. ఇండివిజువల్స్ హూ ప్రాక్టీస్ రిఫ్లెక్షన్ ఇన్ ద ప్రొఫెషనల్ కెపాసిటీ ఆర్ కాల్డ్ రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్. ఏ స్కూల్ లీడర్ రోల్ ఇస్ టు డెవలప్ ద స్కిల్ ఆఫ్ ఎ రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ ఇన్ వన్ సెల్ఫ్ అండ్ అమాంగ్స్ట్ అదర్ టీచర్స్. స్కూల్ హెడ్ తన రెస్పాన్సిబిలిటీ అంటే ఓ రిఫ్లెక్టివ్ ప్రాక్టీషనర్గా ఉండాలి. తనే కాకుండా టీచర్స్ని కూడా అలా తయారు చేయాలి. అంటే మన లోటుపాట్లు ఎప్పుడైతే తెలుసుకొని మన సెల్ఫ్ ఎగ్జామినేషన్, సెల్ఫ్ ఎవాల్యుయేషన్ చేసుకొని మనలో ఉన్న మంచిని కొనసాగిస్తూ మనలో ఉన్న డ్రాబ్యాక్స్ని ఏరివేసి మనం దాంట్లో మంచి ఆదర్శవంతమైన విషయాలతో నింపి దాన్ని ఎప్పుడైతే మనం ప్రాక్టీస్ చేస్తామో, ఆచరిస్తామో, దాన్ని ఆటోమేటిక్గా మనం రిఫ్లెక్టివ్ ప్రాక్టీస్ అనబడతాం. ఆ స్కూల్ పాఠశాల కూడా మంచి పాఠశాల కింద తయారవుతుంది. ద సెకండ్ ఆస్పెక్ట్, టీమ్ లెర్నింగ్ ఫర్ ఇంప్రూవింగ్ స్టూడెంట్ లెర్నింగ్. ఏ స్టాఫ్ మీటింగ్ ఇస్ ఎ రెగ్యులర్ ఫీచర్ ఇన్ స్కూల్ ప్రాసెస్. టీమ్ లెర్నింగ్ ఇంకో ప్రధానమైనది ఏంటంటే స్టాఫ్ మీటింగ్. యాజ్ ఎ స్కూల్ లీడర్ యూ కెన్ లీవ్ ద ప్రాసెస్ ఆఫ్ అకాడమిక్ ట్రాన్స్ఫర్మేషన్ త్రూ స్టాఫ్ మీటింగ్. యూ మే డిస్కస్ ఇష్యూస్ సచ్ ఎస్ అకాడమిక్ ట్రాన్స్ఫర్మేషన్ స్టాఫ్ మీటింగ్లో కూడా జరుగుతుంది. స్టాఫ్ మీటింగ్ మనం ఏమైతే చర్చిస్తాం, న్యూ ఇన్నోవేటివ్ టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీసెస్ ఎంప్లాయిడ్ బై టీచర్స్ అండ్ క్లాస్ రూమ్.
కొత్త ఇన్నోవేటివ్ ప్రాక్టీసెస్ ఏంటి, టీచర్స్ ఆలోచనలు ఏమున్నాయి, ఏ ప్రాక్టీస్ మనం చేయాలనుకుంటున్నాం, అది టీచర్స్ ఏ ప్రాక్టీస్ చేస్తున్నాం, ఇన్నోవేటివ్ ప్రాక్టీస్ చేస్తున్నాం, రిజల్ట్స్ ఏంటుంది, ఆ స్టాఫ్ మీటింగ్లో డిస్కస్ చేస్తే అందరికీ తెలుస్తుంది. అది అసెస్మెంట్ స్ట్రాటజీస్ యూస్డ్ ఫర్ స్టూడెంట్ లెర్నింగ్, బోత్ అసెస్మెంట్ ఇన్ లెర్నింగ్, ఫర్ లెర్నింగ్ అండ్ యాజ్ లెర్నింగ్. అసెస్మెంట్ ఇన్ లెర్నింగ్ కానీ ఫర్ లెర్నింగ్ కానీ యాజ్ లెర్నింగ్ అసెస్మెంట్ స్ట్రాటజీస్ ఎలా చేస్తున్నాం, రిజల్ట్స్ ఎలా ఉన్నాయి, అది కూడా స్టాఫ్ మీటింగ్లో మనం డిస్కస్ చేయగలిగితే సో స్టాఫ్ మీటింగ్ టీచర్స్ అందరికీ తెలుస్తుంది. అది అన్ని తరగతుల వారికి ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. ఎవిడెన్స్ ఆన్ లెర్నింగ్ అవుట్కమ్స్ ఆఫ్ స్టూడెంట్స్, లెర్నింగ్ అవుట్కమ్స్ ఎలా సాధించారు, ఎవరైతే బాగా సాధించారో ఆ ఎవిడెన్స్ ఏంటి, ఎలా సాధించారు, అవి కూడా స్టాఫ్ మీటింగ్లో డిస్కస్ చేయడం వల్ల అది కూడా మంచి ప్రాక్టీసెస్ అనేది మొత్తం స్కూల్ అందరికీ కూడా మనం ఉపయోగించగలుగుతాం. ద స్టాఫ్ మీటింగ్ is a learning ground for all teachers to share with each other challenges related to teaching practice, diverse issues of students, discussing learning needs of different children, and also sharing new practices that focus on enhancing students. ఇదే మనం చెప్పుకున్నాం కదండి. మొత్తం అన్ని విషయాలు కూడా మంచి విషయాలను కూడా షేర్ చేయడం వల్ల ఇదే మనం అన్ని తరగతులు కూడా అవలంబించడానికి అవకాశం ఉంటుంది. టుడే స్టాఫ్ మీటింగ్ క్యాన్ thus be used as a space for creating reflective dialogue both independently and collaboratively among the staff. ఇండిపెండెంట్గా కొలాబరేటివ్గా మన డైలాగ్స్ అన్ని కూడా టీచర్స్ చెప్పడం వల్ల సో అందులో మంచి ప్రాక్టీస్ అనేది మన మొత్తం స్కూల్కి మనం ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ద స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ SDP has a vision, goal, targets and strategies to attain the desired outcomes decided by the school in a specific duration. ఒక స్పెసిఫిక్ డ్యూరేషన్లోని స్కూల్కి కావాల్సిన విజన్, గోలు, టార్గెట్స్ అండ్ స్ట్రాటజీస్ ఏమైతే చేయాలనుకుంటున్నామో అదంతా కూడా స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్లో SDPలో మనం చెప్తుంది. బేసిక్ ఐడియాస్ టు ప్రొవైడ్ డైరెక్షన్ టు స్కూల్ ఫర్ ఇట్స్ డెవలప్మెంట్. స్కూల్కు డైరెక్షన్ ఇస్తున్నాం, డెవలప్మెంట్ అభివృద్ధి చెందడానికి పాఠశాలకు డైరెక్షన్ ఇచ్చేదే స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్. విజన్ యాజ్ అ స్పాట్ లైట్. Vision is the first step to provide direction to the school for development. While developing the vision, you must keep the following in mind. Vision statement must reflect a futuristic intent. Vision statement అని ఫ్యూచర్ ఇంటెంట్ ఉండాలి. మన ఈ స్కూల్ ఎలా డెవలప్ చేస్తున్నాం అనేది విజన్ అందరూ క్లియర్గా మనం చెప్పగలగాలి. విజన్ మస్ట్ బి వాల్యూ డ్రైవెన్. ఫర్ ఎగ్జాంపుల్, యూ మే వాంట్ టు డెవలప్ స్టూడెంట్ విత్ ద బిలీవ్ దట్ ఆల్ కెన్ లెర్న్. అందరూ నేర్చుకునేటట్టు, అందరూ పాఠశాలలో ఆహ్లాదకరమైన వాతావరణం నేర్చుకునేటట్టు దానికి కావాల్సిన విజన్ అనేది మనం అందరూ తయారు చేయగలం. అట్ ది సేమ్ టైం విజన్ మస్ట్ కమ్యూనికేట్ డైరెక్షన్ విచ్ ఇస్ అచీవబుల్ ఇన్ టైం ఫ్రేమ్. విజన్ ఎలా ఉండాలంటే మనం చేయగలిగేటట్టు ఉండాలి, చేయలేనట్టు ఉండకూడదు, చేయగలిగేటట్టు ఉండాలి విజన్ అనేది. ది స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ ఈజ్ ఎ రోడ్ మ్యాప్ దట్ సెట్స్ అవుట్ ద చేంజెస్ అండ్ ఇన్స్టిట్యూషన్ నీడ్స్ టు మేక్ అండ్ ఆల్సో టెల్స్ వెన్ దీస్ చేంజెస్ విల్ బి మేడ్. ఏవైతే మార్పులు తీసుకురావాలి, ఆ మార్పులు ఎప్పుడు తీసుకురావాలి, ఎలా తీసుకురావాలి అనేది కూడా స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ అనేది చెప్పాలి. పాఠశాల అభివృద్ధి ప్రణాళిక. 3 stages ఆఫ్ ప్రిపరేషన్ ఆఫ్ స్కూల్ డెవలప్మెంట్. స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్లో 3 stages ఏంటి? ప్రిపరేషన్ ఆఫ్ స్కూల్ బేస్డ్ డెవలప్మెంట్ ప్లాన్ కెన్ బి డివైడ్ ఇంటూ 3 stages. 3 stages అనేది ప్లానింగ్ స్టేజ్ ఒకటి, ఇంప్లిమెంటేషన్ స్టేజ్ ఒకటి, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ స్టేజ్. ప్లానింగ్ స్టేజ్, ఇంప్లిమెంటేషన్ స్టేజ్, మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ స్టేజ్. ముందు ప్లానింగ్ చేయాలి, దాని తర్వాత ఇంప్లిమెంట్ చేయాలి, దాని తర్వాత మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ చేయాలి. దానికోసం మనం టీం ఏర్పరచుకోవాలి. ప్లానింగ్ టీం అని కొంతమంది ఏర్పరచుకోవాలి. యాక్షన్ టీం అది ఆచరణ చేసే టీంని ఏర్పరచుకోవాలి. లీడర్షిప్గా నాయకత్వ లక్షణాలతో ఉండేవాళ్ళు దాన్ని ఆచరించేటట్టు అదొక టీం ఏర్పరచుకోవాలి. అప్రైజల్ టీం ఎప్పటికప్పుడు మన ఫీడ్బ్యాక్ తీసుకొచ్చి ఎలాగుంది దానికి ఇంకా మనం ఏం చేయాలనేది అని చెప్పడానికి ఒక టీంని ఏర్పరచుకోవాలి. ఇలా మన పాఠశాలలో టీంని ఏర్పరచుకుంటే ఆటోమేటిక్గా అంటే ఈ టీంని ఎక్కడి నుంచి ఏర్పరచుకుంటాం? కమిటీ మెంబర్స్ నుంచి కమిటీస్ ఏర్పరచుకుంటాం. ప్లానింగ్ టీము, యాక్షన్ టీము, లీడర్షిప్ టీము, అప్రైజల్ టీము కమిటీ ఏర్పరచుకొని వాళ్ళ ద్వారా మనం చక్కగా మన స్కూల్ డెవలప్మెంట్ ప్లాన్ని మనం ఆచరించగలిగేటట్టున్నాయి. అలాగే బేస్ లైన్ ఇన్ఫర్మేషన్ చూడాలి. విజన్ బిల్డ్ చేయాలి. అండ్ మనం ప్రయారిటీస్ సెట్ చేసుకొని ముందుకెళ్ళాలి. మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్ మెకానిజం. మానిటరింగ్ చేయాలి, మానిటరింగ్ చేసి ఎవాల్యుయేషన్ మెకానిజం చేయాలి. సో ఇలా చేయడం వల్ల ఆటోమేటిక్గా మన స్కూల్ డెవలప్మెంట్ని కరెక్ట్ టైంకి మనం చేయగలుగుతాం. ICT ఇనిషియేటివ్ ఇన్ స్కూల్ ఎడ్యుకేషన్ ICT ఇనిషియేటివ్స్ కూడా మనం పెంపొందించాలి. ICT refers to a diverse set of technological tools and resources to create, store, retrieve, manipulate and సెండ్ అండ్ రిసీవ్ డిజిటల్ ఇన్ఫర్మేషన్ స్కూల్లో బాగా ఉపయోగించడం వలన చక్కగా పిల్లలకి ఈజీగా అర్థమవుతుంది. ఇనిషియేటివ్స్ లైక్ నేషనల్ రిపోజిటరీ ఆఫ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్, NROER, పాఠశాల, వెబ్ పోర్టల్ అండ్ మొబైల్ యాప్స్, అండ్ దీక్ష ప్రొవైడ్స్ యాక్సెస్ టు ఓపెన్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ OERs in the form of images, audios, videos, interactive graphics, animations, digital books, digital maps, timelines, etc. సో మనకి ICT ఇనిషియేటివ్స్ ఎలాగైతే NROER ఉన్నాయి, ఈ పాఠశాల ఉంది, దీక్ష యాప్ ఉంది. సో వీటి వల్ల ICTs చేయడం వల్ల పిల్లలకు చక్కగా అర్థమవుతుంది. చక్కగా పిల్లలకి ఎలాంటి పరిస్థితులు అయినా సరే ఆన్లైన్లో సరే నేర్చుకోగలుగుతాడు.
అలాగే 24/7 DTH టీవీ ఛానల్ అంట స్వయం ప్రభ ఈజ్ ఇనిషియేటివ్ టు రీచ్ మాస్ కమ్యూనిటీస్ ఈవెన్ వేర్ ఇంటర్నెట్ కనెక్టివ్ ఈజ్ అ ఛాలెంజ్. ఇంటర్నెట్ కనెక్టివ్ లేదంటే 24/7 DTH ఛానల్ స్వయం ప్రభ ఉంది. అందులో కూడా చక్కగా డిస్కషన్స్ అన్నీ ఉంటాయి. టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి డిస్కషన్స్ ఉంటాయి. చక్కగా విద్యార్థులు కూడాను ఉపాధ్యాయులు కూడా నేర్చుకోగలుగుతారు. అలాగే షగున్ ఉంది. షగున్ ప్రొవైడ్ స్పేస్ ఫర్ ఎడ్యుకేటర్స్ టు షేర్ దర్ బెస్ట్ ప్రాక్టీసెస్. ఇట్ ఆల్సో ఎనేబుల్ ఆన్లైన్ మానిటరింగ్. షగున్ ఉంది. అందులో ఎడ్యుకేటర్స్ తన బెస్ట్ ప్రాక్టీసెస్ అన్ని కూడా షేర్ చేసుకోగలిగితే చక్కగా అది మిగతా టీచర్స్ కూడా అది యూస్ఫుల్గా ఉంటుంది. ఎలాంటి బెస్ట్ ప్రాక్టీసెస్ భారతదేశంలో ఉన్నాయి, ఇలాంటి బెస్ట్ ప్రాక్టీస్ మన స్కూల్లో మనం అవలంబించాలి, ఏది ఆచరించాలని మనం తెలుసుకోగలుగుతారు. దాన్ని బట్టి మంచి లెర్నింగ్ అవుట్కమ్స్ రావడానికి అవకాశం ఉంది. సో దిస్ ఈజ్ అబౌట్ స్కూల్ లీడర్షిప్ అని. So I hope teachers all have listened this video very carefully. School leadership concepts and applications. So I hope all the teachers will become school leaders and teacher leaders and give 100% learning outcomes and get 100% learning outcomes from students. Thank you, sir. Thank you very much. This is your YV Mohameshwar SH.